ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్పి వైన్ షాప్. దీని గొప్పతనం గురించి మీకు ఎలా చెప్పాలంటే, ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు పాత పడిపోతుంది అనుకో, దాని వాల్యూ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోఫా సెట్. రేష్మి టెన్షన్ పడిపోయిందిరా. 15,000 పెట్టి 15 సంవత్సరాల క్రితం కొన్నారు. అరిగిపోయింది, కరిగిపోయింది, చిరిగిపోయింది, తోలు ఊడిపోయింది. చెట్టోళ్ళు ఎవరైనా 15 రూపాయలు పెట్టి కొనమని ఎవరు కొనరు. అదే వైన్ అనుకో, వైన్ షాప్ లో అది పాత పడే కొన్ని దాని వాల్యూ పెరుగుతుంటది, దాని రేటు పెరుగుతూ ఉంటది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, నాకు వైన్ షాపే పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఏ షాప్ అయినా నైట్ మూసేస్తే ఉదయం దాకా జరగకూడదు, ఒక్క వైన్ షాపే. ఎప్పుడు డోరు కొట్టిన డెలివరీయే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మా ఓనర్ వచ్చి 100 రూపాయలు ఇచ్చి తీసిపోద్దండి. సారా బయటికి రా. ఏం చేస్తున్నావు నువ్వు? పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. నువ్వు పార్ట్ టైం బిజినెస్ చేసినట్టు లేదు. నా వైన్ షాప్ పోట్లు గమ్మేసినట్టుంది. ఎత్తు మాత్రం యాన్నే వైన్ షాప్ లో బాటిల్ మిస్ అవుతున్నాయి అనుకుంటా. మహానుభావుడు మొదలు పెట్టాడు. బతికిది 1-2 నిమిషాల్లో అది మాయమైతే ఎలా ఉంటుంది తెలుసా? కసక్. అవును, మన వైన్ షాప్ కి పక్కన వైన్ షాప్ కి తేడా ఏంది? ప్రపంచంలో నెంబర్ 1 అంటారు. వేరే వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ మాత్రమే తీసుకుంటారు. అదే ఈ వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ ఇన్ పీస్ తీసుకుంటారు. చెప్పండి అసలు లోడ్ వచ్చిందా? వెనక పెట్టండి లారీ. సరే వెనకుండా వచ్చారు. లారీ వచ్చిందట, పోదారా. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. నిన్నటి మందు బాటిల్ రా, ఇది కూడా వేసి పరేస్తా. ఏంద్రా? అరే పైన సూర్యుడు చంద్రుడు రా. ఏమని నాకు కూడా తెలియదురా, ఈ ఊరు కొత్త. నిన్న నువ్వు 4 రోజులు కానండి మందు అవుతానికి రాలే, ఎందుకు? అరే నేను జైలుకి వెళ్ళండి రా. జైలుకి ఎందుకురా? తుమ్మితే జైలు తీసుకెళ్లారా? తుమ్మితే జైలు తీసుకుపోతారా? అబ్బా రే, దొంగతనం చేస్తుండే మధ్యలో అచ్చి అని తొమ్మిండ్రా. దొరికినా జైలు తీసుకపోతే ఎక్కడ తీసుకుపోతారా? అరే నువ్వేంట్రా, నువ్వు ఫుల్ తాగొచ్చు ఎందుకు? అరే నువ్వు దొంగతనం చేసింది వాళ్ళ వీళ్ళ ఇంట్లో కాదు, మా ఇంట్లోనే. ఇవాళ నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటే నేనే పోస్తారా? నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటారా? అరే నువ్వు నేను కాదు, మన ఇద్దరి మధ్యలోకి ఒక పెద్ద మనిషిని పిలుద్దాం. పెద్ద మనిషి అక్క వచ్చింది, పెద్ద మనిషి. అరే తమ్ముడు ముచ్చట్లు వచ్చి అని సరిసగం చేసిపోయిరా. కరెక్ట్ వస్తారు. ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. సూపర్, వెరీ గుడ్. ఇట్లా పెట్ట పక్కన మందిలా పంచమన్నారు కానీ ఉంచమనలేదు కదా. ఎత్తు మాత్రం మీ పిల్లకాయలు పిల్లలు ఏమన్నా 24 గంటలు దాగిపడి చేస్తుంటారు. ఎందుక వెళ్ళ ఉన్నది గురువు గారు, కానీ పిల్లలే కాదు. పిల్లలు నాకు అర్థం కదా, పిల్లకాయలు ఏర్పడింది. దానికి ఒక మంచి స్టోరీ చెప్పాలి. చెప్పు. నేను ఒక రోజు ఫుల్ తాగా. మందు ఎక్కువైన తర్వాత మిగిలిన మందు ఒక బాటిల్లో పోసుకొని జేబులో పెట్టుకుని ఇంటి పైన తాగదాని వెళ్ళా. ఇంటి పోయిన తర్వాత మందు తాగదన్న కంగారులో జేబులో చేయబెట్టి అంతే అంతే ఇంచుమించు అంతే. డబ్బులు ఏమని చెప్పు నా కొడుకు. అరే నేను ఇస్తా. అబ్బా కంగారులో జేబులు గుట్టుకోవడం మర్చిపోయింది. నీ వెనక పెట్టినవరా జేబులు. నీ పిల్లానికి నీకు ఇడాకలైంది కదా, వెనక్కి ముందుకి తేడా తెలియపోతుంటేనే. అరే మా అప్పటి నుండి తాగుతాను, సప్పగా ఉండి కిక్ వస్తలేదురా. అందుకని అప్పుడప్పుడు సోడాలో ముందు కలిపిన సావండి అని చెప్తున్నాడు. అరే ఆవురా, ఇప్పుడు ఈ చూడరా, ఈ క్వార్టర్ ఎట్లో గటగట తాగిస్తా. చూడ మై మర్చిపోయారు. మర్చిపోలేదు, మూర్చిపోయారు వాళ్ళు. ఒక సెకండ్ నాకు బకెట్ ఒరే తాగినప్పుడు 4 బకెట్లు తంతారా, కొత్త బకెట్లు పెట్టి మహేషా. బుర్రగిన ఏమన్నా దొబ్బింది ఏంటి, చచ్చిపోయారని చెప్తున్నాను వాళ్ళు. నా కొడుకులు చచ్చిపోయినారు ఇలా. టైంలో కనుక పోలీసు వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు. కొత్త పోలీసు పర్వాలేదు, తడివేలంట, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అంట, ఓడిగానే వచ్చి ఎంట్రీ సంగతి కుమ్మిపాడు తప్పుతాడు.
కాకి చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా 10,000 నా శాలరీ 10,000 ఎవరు నువ్వు? సబ్ ఇన్స్పెక్టర్ సబ్బులు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ గా పంచులా ఏ సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచలేకూడదా? సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచలేస్తే పేలవా? లోకల్ మహేష్, మార్వెలస్ మహేష్. ఇప్పుడు బక్క మహేష్, సినిమా సిలిపియ మహేష్, ఆచంట మహేష్ ఉంది. ఇది ఏంది? ఇది మారులేస్ మహేష్. నా ప్లానింగ్ లో నేను ఉన్నాను, డైరెక్టర్లకు తెలుసు అది. అరే ఇక్కడ ఎవరో చచ్చిపోయారని నా 6th సెన్స్ చెప్పింది. ఓరి నీ ఓటం చూస్తుంటేనే కామన్ సెన్స్ లేనట్టుంది, నీకు 6th సెన్స్ ఏంటి? నువ్వు నాకు అడ్డు రాకు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఎగ్జామ్ హాల్ లోనే అడిషనల్ సీట్ తీసుకోండి, నా మీద రౌడీ షీట్ అంటే. నీతో నాకు షాపు ఓనర్ ఎవరు? నేను. నువ్వు షాపు ఓనరా? షాపు క్లీనర్ లా ఉన్నావు. కాకి కేసుకున్న కాకి చొక్కలు ఏకాకిగా ఉన్నావు. నువ్వేమన్నా పెద్ద మనిషివా? నీతో నాకంట ఇక్కడ ఎక్కడున్నావు? వీళ్ళెవరు? చంపేశారు వాళ్ళిద్దరిని. ఎంత అన్యాయం చేశారంటే శ్రామికులను చంపేస్తారా మీరు? నేనా? నేను చంపేయటం మా మీద కేసు పెట్టడానికి వచ్చాం, నీ మీద కేసు పెట్టేస్తాం ఒక్క సేపట్లో. చూడకు. ఇక్కడ ఏముంది? ఆరైపోయాను. కలిసిపోయాడు వెళ్ళి గాల్లో. ఏం చేయాలి మనం? ఈ టైంలో నీకేమైనా డైలాగ్ చెప్పాలనిపిస్తుందా? కల్తీ చేస్తే తప్పదు, భారీ మూల్యం. Extra Zabardast. నా పాల బొక్కలను చూస్తే నాకు పెళ్లి వయసు వచ్చింది మీరు అనుకుంటున్నారు. నాకు రీసెంట్ గా పెళ్లి కూడా అయిపోయింది. టైం ఎలాంటిదంటే తిడితే పడుతుంది, కొడితే కాముకుంటది. అలాంటి అమ్మాయి ప్రపంచంలో ఎవరికి రాలేదని నేను కోరుకుంటున్నా, ఎవరికి రాలేదు కూడా. అదృష్టవంతుడు పో. వచ్చేసావా? కాళ్ళు ఇందులో పెట్టయ్యా. నీటి గడుగు. జిడ్డు ఎక్కడ ఉంటుంది అక్కడ గడుగు. ఏం ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వా? ఒళ్ళు రాలిపోతాయి, పెట్టి తీసుకురా. సరేనయ్యా. చూసారా సార్, పాత సేవ చేసుకుంది. బాగా కంట్రోల్లో పెడుతున్నావా? ఎక్కడా? వస్తున్నానయ్యా. టీ తెచ్చావా? అయ్యో పాపం ఉనికిపోతుంది. ఏయ్, డాన్స్ ఏయ్. యాంది మరి సప్పకుందా? ఈ టీగా నీ మొహాన్ని పోసానికి ఏడుస్తావా? ఏడుస్తానయ్యా. ఎందుకు కాలిందనా? కాదయ్యా, ఈ బొట్టు నీ ప్రతిరూపమయ్యా. ఎక్కడ చెరిగిపోతుందోనని సరేగానా? చికెన్ కర్రీ చేసావా? చేశానయ్యా. నీకు ముందే చెప్పా నాకు చికెన్ నచ్చుతా, మటన్ చేయమని. చేసావా? నువ్వు అలా అడుగుతావనే మేక మటన్ వండానయ్యా. మేక మటన్ వండానయ్యా. నాకు చికెన్ మటన్ వద్దు కానీ ప్రాన్స్ కర్రీ తీసుకురా. నువ్వు ఇలా అడుగుతావనే ప్రాన్స్ కర్రీ చేశానయ్యా. అది రొయ్యల ప్రాన్స్ కర్రీ చేశానయ్యా. నేను భయంకరంగా కొట్టాను కదా, వాతలు పడ్డాయి కదా. అవునయ్యా. నీకేం బాధ అనిపించలేదా? నేను నీ పాద దాసినయ్యా. ఈ దేహం ఇదయ్యా. నువ్వు కొట్టినా తిట్టినా నాకు సంతోషమేదయ్యా. వాడిని చంపేస్తే భర్త చేతిలో సుమంగలిగా చావడం కన్నా ఇంకేం కావాలయ్యా నాకు? ఇంకా చాలేలా? చెప్పాను కదా సార్, కొడితే పడుతుంది, తిట్టామంటే కాముకుంటది. అందుకని మీరు ఏమి అనుకోపోతే అవి మీకు ఒక చిన్న జోక్ వేసి అడుగు తెప్పిస్తా. తర్వాత నేనే పుచ్చకిచ్చుకుంటా. అంటే కొంచెం మసాలా ఉంటాయి జీవితంలో, అంతే. మా ఫ్రెండ్ లలిత ఒక అమ్మ ఉంది. అమ్మ మన ఇంటికి వస్తానంటుంది. అయ్యో అదేం బాక్యమయ్యా, రమ్మనండి. మామూలుగా రాదంట, నీకు సవతిగా అయితే వస్తుందంట. అలిగింది. ఇప్పుడు పుచ్చకిస్తాను చూడు. నువ్వు కుక్కలాగున్నా, పందిలాగున్నా, ఊర కుక్కలాగున్నా, ముందలికి తిరిగిన కోతిలాగున్నా, వెనక్కి తిరిగిన కోతిలాగున్నా, ఏ రోజైనా అన్నాను రా. నవరా నవ్వరా. నన్ను కంపని అనుకుంటుందిరా. నవ్వరా.
నవ్వట్లా నవ్వట్లా నా చేతి ఎందుకంటే కూర్చో నవ్వు కూర్చోండి నవ్వు నవ్వు అందట్లే ఇక్కడి వరకు టీవీ చూస్తా. తన రెండో పెళ్లి చేసుకోవడానికి భార్య అడ్డంగా ఉందన్న కారణంతో తన ప్రాణ స్నేహితులతో కలిసి భార్యని చంపేసిన భర్త కిరణ్. తస్మాత్ జాగ్రత్త. ఏట్రా ఎంత పెళ్ళైతే మాత్రం ప్రాణ స్నేహితులు పట్టించుకోవడం మానేస్తావారా? అవును, ఏదో సమస్య ఉంది, పరిష్కరించాలి, ఇంటికి రండి అన్నావు కదా. చెప్పు, ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు, మేము సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నీ సమస్య పరిష్కారం అయిపోతే నేను అర్జెంట్ గా పెళ్లి చూపులకి వెళ్ళాలిరా. అన్నయ్య కిరా, మా ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. అవునా? మీరు మా ఇల్లు చూడలేరు, ఒక్కసారి ఇల్లు చూసి రాబట్ట. పదరా, ఇల్లు చూసి వద్దాం. ఎక్కడికి రా? వాళ్ళను పిలిచి ఇద్దరు కలిసి కుమ్మకై నన్ను చంపి ఆ లల్లిని తెచ్చి నీ లొల్లిలో పెట్టుకున్నాం అనుకుంటున్నావు? అదేం కదా. ఎగిరి తన్ను ఇరుగు పరుగు చూసి నన్ను ఏమనుకుంటారా? ఇరుగు పరుగు చూసి ఏమనుకుంటారా? నవ్వరా? మాస్టర్ మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడా? లేదు 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 కదా. లేదు. చెల్లమ్మా నవ్వు. ఫేక్ చూసావమ్మా. అన్నయ్య వెళ్ళొస్తారా? అలాగేనమ్మా. పోయిరండి అన్నయ్య. నేను ఇంట్లోకి వెళ్తా. మాస్టారు వీడెప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. మా అయ్య బంగారం 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 బంగారం. సరదాకు జోకి చేసి ఎంత దూరం వస్తుందా? కొంచెం కోపం భార్యాభర్తల మధ్య ఉంటది కాబట్టి ఆమెకు లడ్డు అంటే ఇష్టం. ఆ లడ్డు తీసుకెళ్ళి ఆమె నోట్లో పెట్టంటే కస్తే మారిపోద్ది. ఓకే నవ్వట్లా నవ్వట్లే. ఇప్పుడే వందలే లడ్డులు తెచ్చాను. ఏందిరా? నీకు లడ్డు అంటే ఇష్టం కదా, అందుకని లడ్డు తీసుకొచ్చాను. అంటే ఈ లడ్డు నేను తిని నాకు షుగర్ వచ్చి నేను చస్తే ఆ లల్లిని తెచ్చి నీ లొల్లిలో పెట్టుకుంటాను కదా? అదేం లేదు. అమ్మ నవ్వుతున్నాడా? చాలట్లేదు చాలట్లేదు. నవ్వుతూనే ఉండు, నేను నీళ్లు తాగొస్తా. అమ్మ చూస్తున్నా. ఏ ఆర్పి మొహం ఇటు పెట్టు, చూడాలి నవ్వుతున్నావా లేదా అని. తలకాయ నొప్పిపోతున్నాయి, ఆయిల్ పెట్టుకుంటాను నేను కొంచెం. మీ భార్యను పిలు, వచ్చి పెడతది మరి స్టార్ట్ అయింది. ఏందిరా చేతిలో? కొబ్బరి నూనె ఆయిల్ పెట్టుకుందాం. తలకాయ నొప్పిపోతా ఉంది. ఈ కొబ్బరి నూనె నువ్వు మెట్ల మీద పోసి నేను ఆ మెట్ల మీదకి వెళ్ళి జారి పడి నడుములు ఇరిగి నేను చస్తే ఆ లల్లిని తెచ్చి నీ లొల్లిలో పెట్టుకుంటా. ఆ ఉద్దేశం ఏమి లేదు. ప్రామిస్ గా ప్రామిస్ గా. నవ్వలేదంటే తొక్కుతా. సరిపోలా? నీకుందిలే నెక్స్ట్. ఇంకా వచ్చింది లొల్లి. బాబాయ్ పక్కూరికి వచ్చేసాను, ఇల్లు కూడా రెంట్కి తీసుకున్నాను. ఇక్కడ అంతా బాగుంది బాబాయ్. ఏమ్మా ఊరికి కొత్త? అవును. కుందన బొమ్మలా ఉన్నావు. నీ పేరేందమ్మా? లలిత. నాకు పొగని బుట్టలో పడేసావా? వాడి మొహం చూస్తే హాస్పిటల్లో పడేస్తారా, కానీ బుట్టలో ఎవరైనా పడేస్తారా? నిజంగా ఏమి నాకు తెలియదు. నువ్వు వెళ్ళమ్మా, ఇంట్లోకి వెళ్ళి. రెంట్కు తీసుకున్నావుగా, నీ ఇంట్లోకి నువ్వు వెళ్తావు. వెళ్ళు. స్టార్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. एक बार डब्बे से स्टेप मार. వన్స్ మోర్. మళ్ళీ ఎలా? రెడీ రెడీ మళ్ళీ వేయండి. एक बार डब्बे से स्टेप मार. ఆర్పి పాత సామాన్ల కొట్టు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సామాన్ల కొట్టు.
ఆర్పి పాత సామాన్లు కొట్టు. నేను ఈ కొట్టు ఎందుకు పెట్టానంటే ప్రతి ఇల్లు చరిత్ర సృష్టించలేకపోవచ్చు, కానీ 2 బకెట్ల చెత్త మాత్రం సృష్టిస్తుంది. ఆ చెత్తలో వచ్చి నేను కొత్త బంగారు లోకాన్ని ఎత్తుకుంటా ఉండ. కోర్టు ఇచ్చేది సమన్లు, నాకు కోట్లు తెప్పించేది నా ఈ పాత సామాన్లు. వాట్ ఏ రైమింగ్ ఆర్పి. థ్యాంక్ యూ. అట్లే 2 బిస్కెట్లు కూడా వేస్తే 3 ఉన్నాయి. ఆర్పి పాత సామాన్లు కొట్టు, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 కొట్టు. పాత సామాన్లు కొట్టు. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు రోజా గారు నా కొట్టుకొచ్చారు. ఆవిడ అలా వచ్చారో లేదో ఇనుపు మొక్కలు మొత్తం ఆవిడ అతుక్కోవడం మొదలెడుతున్నాయి. ఏంటి ఆర్పి, ఎందుకు నన్ను ఇవి అతుక్కుంటున్నాయని అడిగారు. మేడం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు ఈ భూమి మీద నడిచే అందాల అయస్కాంతం అన్నాను. డైరెక్ట్ రష్మి గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఒకరోజు రష్మి గారు నా కొట్టుకొచ్చారు. ఆవిడ ఇల్లు షిఫ్ట్ చేస్తుందంట. బాల్యంలో ఆడుకున్న చిలకలు గిలకలు పలకలు బొమ్మలు అవన్నీ అమ్మేద్దాం నా దగ్గరకు వచ్చారు. రష్మి గారు బాల్యంలో వస్తువులు అంటున్నారు కదా, మీ వయసు ఎంత అని అడిగాను. అమ్మా అంత ఈజీగా చెప్పేస్తానన్నారు. నేను వెంటనే తెలివిగా సరేగాని మీ అమ్మా నాన్న ఈ బొమ్మలు ఎన్ని సంవత్సరాల క్రితం నీకు కొని పెట్టారన్న. 45 46 అడింది. ఆవి నుంచి మనం యాంకరింగ్ రాబట్టలేం కానీ సమాధానం చాలా ఈజీగా రాబట్టచ్చు. ఇకపోతే సంగీత గారు, సంగవి గారు, అదే నీ పాయింట్స్ తగ్గిపోయాయి. ఉండమ్మా నువ్వు ఒకదానివే పొలాలు పెడుతుంటావా. నేను ఎందుకు సంగీత గారు అన్నానంటే ఇందాక నేను డాన్స్ చేసేటప్పుడు ఆవిడ చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయింది. అందుకే సంగీతాన్ని ముందు పెట్టి తర్వాత సంగం గారిని పెట్టాను. వన్స్ మోర్ అనింది అంటే సంగీతం కదా, వన్స్ మోర్ అనింది. అందుకే సంగవి గారు వశిష్ఠ సంగీతం. ఓకే బాయ్. నా పాత సామాన్ల ద్వారా బాగా సంపాదిస్తున్నాను తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా ఇంటి మీద రైడ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశారు. అందులోనేమో సంగీతగా నటించిన ప్రతి సినిమా తాలూకు డివిడీలు ఉన్నాయి. మేడం మేడం క్షమించండి. ఎక్కడో సంగీతం కనెక్ట్ ఆర్పి. క్షమించండి మేడం. నేను పాత సామాన్ల ద్వారా బాగా సంపాదించాను తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా ఇంటి మీద రైడ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశారు. అందులో సంగవి గారి నటించిన ప్రతి సినిమా తాలూకు డివిడీలు ఉన్నాయి. ఆర్పి ఇవి ఎందుకు పెట్టామన్నారు. సార్ బంగారం నేను లాకర్లోనే కదా దాయాలి. ఆవిడ నటించిన ప్రతి సినిమా నాకు బంగారంతో సమానం అన్నాను. ఆ తర్వాత నుంచి నేను లాకర్ లో దాయలేదు, భద్రంగా ఆల్చెప్పల్లో దాచాను. ఎందుకో చెప్పంటారా, ఆనిముత్యాలు రాసింది ఆల్చెప్పల్లోనే కదా. ఆ తర్వాత నేను చాలా తప్పులు చేశాను అనుకున్నటువంటి గవర్నమెంట్ నా కొట్టుకి లాక్ వేసి గట్టిగా ముద్ర వేసింది. ఏమయ్యా ముద్ర ఎలా వేసామన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల మీద ఆవిడ వేసిన ముద్ర కన్నా వేసిన ముద్ర అన్నాను. నాడో రోజా గారు మీకు అన్యాయం జరిగింది, నేను వచ్చాను. రావాలి, కరెక్ట్ టైంకి వచ్చావు. సంగవి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినట్టయితే మరి రోజా గారు ఏంటి చెప్పు. సంగవి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినట్టయితే మరి రోజా గారు ఏంటి. తెలుగు ప్రేక్షకుల గుండె ఆవిడ. సంగవి గారు నేను మీకు పరిచయం లేదు. ఈయన కామెడీ అసలు పరిచయం లేదు. మేడం నా గురించి 2 వాక్యాలు చెప్పాలంటే జబర్దస్త్ కి నా స్కిట్లు అవసరమా అంటే అవసరమే. అంత అవసరం అంటే జబర్దస్త్ లో నేను ఉండాలంటే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలంటే. మా టీం పరిస్థితి ఎట్టుందంటే ఎలివేషన్ కి ఎలిమినేషన్ మధ్య గడగడ కొట్టుకుంటుంది. ఈడి స్కిట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈడి స్కిట్టు ఉట్టి 2 ఒకటే సంవత్సరానికి ఒకసారి కొడతారు. ఏం చేస్తున్నారా? ప్లాస్టిక్ సామాన్లు చదివి పెడుతున్నా. నేను ప్లాస్టిక్ సామాన్లు ఎందుకు అమ్ముతాను తెలుసా? తెలుసురా, ఎప్పటికైనా ఈ ప్లాస్టిక్ సామాన్లు నమ్మి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందామని. అవునరా మన ఊళ్ళో వర్షాలు పడట్లేదని యాగం కోసం డబ్బులు వసూలు చేశాం కదా, ఏమైంది? ఆ యాగానికి అన్ని రెడీ చేసావరా, కానీ వర్షం పడి యాగం అయిపోయింది. అందుకని రేపు ఎల్లుండే చేద్దాం అనుకుంటున్నాం. సర్లే కానీ పక్క ఊర్లో మీ బంధువులు కూడా వర్షాల కోసం చేద్దాం అనుకున్నారు కదా, ఏం చేశారు? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? కప్పలకు పెళ్లి చేశారంట. కప్పల పెళ్లి చేస్తే అరెస్ట్ చేయడం ఎందుకు? వాడికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదంట. కప్పలు ఎక్కడైనా 18 ఏళ్ళు బతుకుతారా కప్ప మొహోడు? నాకేం తెలుసు, నాకు 16. సర్లే కానీ రా, పోలింగ్ బూత్ ఏమన్నా కొట్టేవాడు ఎందుకు? మా నాయనకు మాట ఇచ్చిన ఎటువంటి మచ్చ లేకుండా బతుకుతానని. బూతులోకి వెళ్తే తీరా వాడు ఇక్కడ ఒక మచ్చ పెట్టాడు. మామూలు పాపంలో రాలా నాకు.
ఇప్పుడు ఏళ్ళు ఆరాలంటే ఏం చేయాలా? ఏం లేదు, అలా వెనక్కి పెట్టు. ఓకే పద. కొమరమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకయ్యా? ప్రతిరోజు 70 కేజీలు ఇనుపు సామాన్ తెస్తావు, నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు? అవునయ్యా, ఈ రోజు కూడా తెచ్చినయ్యా. పెట్టు. 70 కేజీలమ్మా. 70 × 50 3,500 రూపాయలు. పైసలు తీసుకురా. పైసలు తీసుకుని వస్తాను. కోరమ్మా అయ్యా, వీడిప్పుడు వచ్చినాడా? పొద్దున్న నుంచి అమ్మ ఐస్ క్రీమ్ అనుకుంటే నా వెనకాలే పరిగెత్తిండి అయ్యా. మనోళ్ళు అమ్మ ఐస్ క్రీమ్ కొత్తగా ఏమైనా పెట్టారా? అంకుల్ నోట్లో లాలిపాప్ పెట్టు. కాదయ్యా, పొద్దున్న నుంచి అబ్బాయి ఆ అంకుల్ నోట్లో లేని లాలిపాప్ పెడతా అంటుండే అయ్యా. వద్దులే, నాకు అలవాట్లేదు, నేను తెచ్చుకుంటా రేపు కావాలంటే. డబ్బులు తీసుకెక్కడ ఉంది? అయ్యా ఏమైందయ్యా దిగులుగా ఉన్నావు? మేడం వారానికి ఒకసారి ఇక్కడ ఇనుము వేయించుకుంటాను, బానే ఉంటా. సంతకి వెళ్తే 500 కేజీలు 600 కేజీలు షార్టేజ్ వస్తుంది. నాకేమీ అర్థం కావట్లే, పరిస్థితి తెలియట్లేదు. సరేనమ్మా? అయ్యా వెయిట్ చూసి డబ్బులు ఇస్తే 20 కేజీలు రా. 20 × 50 100. 20 × 50 100. అందుకే స్కూల్కి వెళ్ళాలి. మ్యాథ్స్ లో వీక్, అందుకే షాప్ లో మీకు ఏమో వచ్చేటప్పుడు ఖాళీగా తెచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పుడు సామాన్య నుంచి వచ్చిందే. ఇగో ఈ టీవీ తీసుకుని నాకు డబ్బులు ఇవ్వండి ఎంతో కొంత. ఇది కొత్త టీవీ రా, 50,000 రూపాయలు రా. దీనిలో జబర్దస్త్ రావట్లేదండి. జబర్దస్త్ రాని టీవీ ఏ టీవీ అయినా సరే డొక్కు టీవీతో సమానం అంతే. పెట్టకరా. అయ్యా ఆర్పి బాగుండవా? బాగుండంతలే, పెట్టు ఒకసారి పెట్టు. వామ్మో 90 కేజీలే. 90 × 50 కరెక్ట్గా చెప్పాలి, నోట్లు ఊసిటట్టున్నారు. 4,500. 4,500 రూపాయలు. సరే నేను డబ్బులు తీసుకొని వస్తాను. ఓకే ఓకే. $4,500 కొమరమ్మ, ఇదిగో. అమ్మో నయ్యమయ్యా. వీడెప్పుడు వచ్చాడా? ఇప్పుడే వచ్చిండయ్యా. ఎంత చెప్పి నింటలేడు. అమ్మ అంకుల్ నోట్లో లాలిపాప్ అన్న వెనక పడ్డాడు. ఓమే అంతా కరెక్ట్గా ఉంటుంది. మేము వారానికి ఒకసారి జోకితే 450 నుంచి 500 కేజీలు తక్కువ వస్తుంది. మే నీలాగా బెటర్ కదా. అవునయ్యా. సరే తీసుకెళ్ళు. ఏమండి గురుగారు, ఈ టీవీ తీసుకుని డబ్బులు ఇవ్వండి ఎంతో కొంత. ఊరే ఈ టీవీ కూడా 50,000 ఖరీదు చేస్తుందిరా. దీని ఎందుకు అమ్ముతున్నావు? జబర్దస్త్ రావట్లేదండి. వస్తుందండి, కానీ 10సారి ఆర్పి వస్తున్నాడు. ఆర్పి వచ్చి ఏ టీవీ అయినా సరే డొక్కు టీవీతో సమానం అండి. మరి డబ్బులు తీసుకెళ్ళి. ఎన్ని తాగినవరా? 19 అంటావు. 19. ఇంకొక లీటర్ తాగు బిడ్డ. నీకు సైకిల్ కావాలన్నా వద్దా? కావాలి. ఇందా అయ్యా ఆర్పి అయ్యా తెచ్చిన. ఆయన ఎవరు? నా మొగడయ్యా. నా మొగ నువ్వు కొనుక్కో, ఎంతో కొంత నా మొఖాన కొట్టు. వాడిని ఎలా కొట్టావు నాకు అర్థం కాదు. మరి నువ్వేం కొంటావు? తాళాలు, తపేలాలు, పాత పేపర్లు, ఇనుములు, రాడ్లు. ఏమన్నావు? రాడ్లు. ఈ టోటల్ ఈ జబర్దస్త్ లో ఈయన మించిన రాడ్డు ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంటాడా? చూడు మొఖం చూడు, దగ్గరికి వెళ్ళి చూడు. 70 ఉంటాడు, తుప్పు పెట్టేస్తాడు. త్వరగా వెళ్ళిపోయి లోపలికి. అయ్యా మైదరు జర సాయం చేతురా నాయన. 80 × 50 4,000 అనుకుంటా. ఈ గ్యాప్ లో మ్యాక్స్ వచ్చింది మేడం. నేను డబ్బులు తీసుకురా. మా ఇద్దరు కొంచెం తెచ్చి బిడ్డ. నాయన సామాన్ ఎవరు ఎత్తుకపోతాను సార్. అవునా? అంటే డబ్బులు నా దగ్గర లేవే. డబ్బులు లేనప్పుడు మనం ఏం చెప్తా. కూర్చోరా ఎక్కురా. వస్తున్నట్టున్నాడు, సప్పుడు చేస్తున్నాడు. ఎక్కురా చాలా అక్కడ. కొమరమ్మా అయ్యా మళ్ళీ డబ్బులు తీసుకొని వస్తా. తీసుకురా అయ్యా. నీళ్ళు కూడా తీసుకురా అయ్యా. నేను చేస్తా, ఖాతా పెట్టి వస్తాను. కొమరమ్మా అయ్యా అయ్యా ఎంత వచ్చింది మొత్తం? 70 కేజీలా? అవునయ్యా. సరేనమ్మా, అయ్యా నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళిపోతా. నేను సత్తుగా తీసుకెళ్ళిపోతా. అయ్యా నేను ఈ మూట నమ్మనయ్యా. ఈ ఇంప సామాన్ అంటే నాకు పానమయ్యా. కోసిపోతాం కదా.
సంచిలోంచి నీళ్ళు లీక్ అవుతున్నాయి ఏంటి? నేను పెర్ఫార్మెన్స్ సెట్ చేశానా? ప్రతిరోజు తెచ్చేది పిల్లోడికి నీళ్లు పోసేది బరువు పెంచేది నా బతుకుని ఆడుకునేది చూపి పక్క ఏమండు మళ్ళీ పాటేస్తారు మళ్ళీ గడప సామాన్లు లోపలేసుకున్నావు నా బతుకు చెడదొప్పావు పోతారా స్కిట్ అయిపోయింది ఎక్స్ట్రా జబర్దస్త్ ఏటపోతే కొంచెం ఆవేశంగా ఉన్న ఏటపోతే దారుణం సార్, అన్యాయం సార్. మల్లెమాలని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది సార్? తడుగుటతో గొంతు కోయడం అంటే ఇది కాక ఇంకేంటి సార్? మీకు మనస్సాక్షి లేదా? మినిమం గ్యారెంటీ స్కిట్ ఇచ్చాను మొత్తం 10 పంచులో పేలాయి ఆ యాంగిల్ ఆలోచించడం ఏంటి మొత్తం? ఆహా, నువ్వు చేసే ఎదో స్కిట్లకి రీజన్స్ కూడానా? తప్పు చేస్తున్నారు సార్. ఒక మంచి సంస్థకి మీరు ఎదో స్కిట్లు ఇస్తున్నారు సార్. 6 వారాల నుంచి చూస్తున్నాను సార్. మీ స్కిట్లు పాయిజన్ కంటే ప్రమాదంగా ఉన్నాయి సార్. కదా చూస్తున్నావు కదా, స్కిట్లు పోతున్నాయి కదా, నిలబెట్టొచ్చు కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఎదో స్కిట్లో పంచం, స్కిట్లో ఏమైనా పంచులు నేను లెక్క పెట్టి పో, అది పేద స్కిట్ నేను ముట్టుకోను. రే, ఇప్పుడు ఏ సునామీ వచ్చి నువ్వు కొట్టిపోతే బాగుంటది. నిన్ను జబర్దస్త్ నుంచి తీసేస్తే బాగుంటది. నన్ను రాకేష్ గారి టీమ్ లో పెట్టేస్తే బాగుంటది. తెలుగు మొత్తం ఎక్కడ కూర్చోట మళ్ళీ మా డిపార్ట్మెంట్ తెలుగు మొత్తం పగిలి పోతు మొత్తం నన్ను నిన్ను ప్రత్యేకంగా తీరు మొత్తం. వాళ్ళు తీయాలనుకుంటే నువ్వు నేను నాగబాబు గారు రోజా గారు కంటెస్టెంట్ మొత్తాన్ని తీసేస్తారు మొత్తం. వాళ్ళకి క్లారిటీ ఉంది, కన్ఫ్యూజన్ లేదు. వస్తారు మడతేస్తారు పంపించేస్తారు మొత్తం. నా చెల్లెల్ని ఎయిర్పోర్ట్ దాకా పంపించేసి వస్తాను మొత్తం. జాగ్రత్తగా బిరికెక్కలు హ్యాపీ కొడతాను అన్నా. యాన్నా అమెరికాలో నీ స్కిట్లు చూసి నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారన్న. అవును, అక్కడ కూడా పేలుతున్నాయి స్కిట్లా. అన్నా, వాళ్ళు నవ్వుతుంది స్కిట్లను వేసిన పంచులు చూసి కాదన్నా. మీ అన్న స్కిట్ ఎప్పుడు కొడతారా అని నవ్వుతున్నారన్నా. అన్నా, 10 నిమిషాల స్కిట్ లో 10 పంచులు పక్కన పెడితే 10 సెకండ్లు వేసే ప్రోమోలో నిన్ను పక్కన పెట్టి నీకంటే ఆ బక్కోడిని ఎక్కువగా చూపిస్తున్నారన్నా. అన్నా, ఇదిగో అన్నా, ఇది నీ కోసం నేను రాసిన స్కిట్ అన్నా. ఈ స్కిట్ కొట్టిన తర్వాతనే నీ గడ్డ మీద అడుగు పెడతానన్నా. వస్తానన్నా. ఎంజాయ్. అన్నా, టీమ్ లీడర్ మీ అన్ననా మహేష్ అని అడుగుతున్నారు. అది రండి అడుగుతున్నావు నువ్వు. సార్, మళ్ళీ వెళ్తానన్నారుగా, స్కిట్ ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్? మీ మొఖంలో కామెడీ వస్తుంది సార్. ఇంతకు ముందు నేను ఎప్పుడు కామెడీ చూడలేదు సార్. ఈలోగా ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు మొత్తం. ఏమీ జరగకపోతే అటు నుంచి అటు మళ్ళీ వెళ్ళాల్సిన మీరు ఇటు ఎందుకు వచ్చారు సార్? ఏమీ జరగకపోతే వాళ్ళ చేతిలో ఉండాల్సిన స్కిట్ పేపర్లు ఎక్కడికి ఎలా వచ్చినాయి సార్? నాకేదో కొడుతుంది సార్. మీరు స్కిట్ కొట్టబోతున్నారు, మీరు కామెడీ చేయబోతున్నారు, మీరు కామెడీ చేయబోతున్నారు. కామెడీ చేయట్లేదు మొత్తం. మీరెవరు సార్ చెప్పడానికి? మీరు కామెడీ చేస్తున్నారు, మీరు కామెడీ చేస్తున్నారండి. మూర్తి గారు చిరాకు తప్పించుకో. పేమెంట్ వాళ్ళ కాబట్టి పక్కన పెడుతున్నాను. మూర్తి గారా, ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా సార్ నా మీద రెస్పెక్ట్? పక్కోడు పేమెంట్ గురించి ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? ఇదే సార్ కామెడీ అంటే, ఇదే సార్ కామెడీ అంటే. మీరు కామెడీ చేస్తున్నారు, మీరు కామెడీ చేస్తున్నారు, మీరు కామెడీ చేస్తున్నారు సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ సార్, ఆ రాకేష్ గారి నుంచి ఇడిపోవడం మాత్రం నానా సంక్రమణ ఆగారు సార్, నానా సంక్రమణ ఆగారు సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఈ స్కిట్ పేపర్లతో బయటకు వెళ్తే మీరు కరెక్ట్, వాళ్ళ మాత్రమే బయటకు వెళ్తే నేను కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తాను సార్, అనసూయ పక్కన కూర్చొని చూస్తాను సార్, ఇక్కడ కూర్చొని చూస్తాను సార్. పట్టుకుంటా సార్. ఏమార్పే స్కిట్ పేపర్స్ ఎక్కడ? స్కిట్ పేపర్ లో బాబు సార్ పక్క వచ్చి తీసుకెళ్ళు. ఒక చిన్న జోక్. మా ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది.
రోజు దానికి బిస్కెట్లు వేసి పేస్తుండే. ఒక 3 రోజుల నుంచి బిస్కెట్లు వేసినా తినట్లేదు. ఏంటి నువ్వు బిస్కెట్లు తినటనే బాగా అరిచా. అప్పుడు ఒక మాట అనింది, రాకేష్ గారు వేసే బిస్కెట్లతో పోలిస్తే నేను వేసే పెద్ద బిస్కెట్లా అని. పోతా నేను కావాల్సింది దగ్గర మొత్తం పగలబడిన అవుతున్నా కాలు కొట్టబోతా. మీరు చెప్తుండారా నేను కొడుతుండారా? మీరు చెప్తుండారా నేను కొడుతుండారా? కిరాక్ ఆర్పే రాకేష్ విడిపోయిన ఆర్పే. హలో సార్, 5 నిమిషాల్లో తీసుకొస్తామండి. జబర్దస్త్ నీ స్కిట్ పోవడానికి కారణం నీ పక్కన నలుగురు అని చెప్పి నాగబాబు గారికి రోజా గారికి తెలిసిపోయిందంట. పంచాయతీ పెట్టారు, నిన్ను అర్జెంట్ గా రమ్మన్నాడు. స్కిట్ పోగొట్టింది నలుగురేనా అని అడుగుతున్నారు జడ్జి గారు, చెప్పు. నలుగురు కాదు, స్కిట్ని చెడదొప్పి సంఖ్య నాకిచ్చింది 5గురు. 5వ ఎవడో కాదు, నేనే. మేము 5 కలిసి స్కిట్ రాసుకున్నాం సార్. మేము 5 కలిసి పంచులు పోగొట్టాము సార్. సిగ్గులు నిగ్గులు లేవు సార్. 1 2 కాదు, ఏకంగా 7 వారాల జనాభాకి నరక యాత్ర అంటే ఏంటో చూపించావు సార్. స్కిట్ పోగొట్టింది 5 అయితే మీరు 4 ఎందుకు దొబ్బుతున్నావు నువ్వు? పేమెంట్ అడిగారు సార్. ఎవరన్నా సార్? అయితే రాకేష్ వైపుకి వెళ్ళిపోతామని బ్లాక్ మెయిల్ చేశారు సార్. స్కిట్ కొట్టగానే డబ్బులు ఇస్తాను నేను మెయిల్ చేశాను సార్. ఇమ్మీడియట్లీ నన్ను తిట్టారు సార్. రాత్రికి రాత్రి నాలో లేని కామెడీని తెప్పించడానికి నానా హింసలు పెట్టారు సార్. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. నాకు ఒకటి అర్థమైంది సార్, జనాభాని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాను అని. నాకు కామెడీ రాదు సార్. దయచేసి నన్ను యాక్టింగ్ స్కూల్లో చేర్పించండి సార్. కాదు, ఇంత అలా చేస్తున్నావు కదా, నిన్ను అడిగిపోయి ఎవరు లేడా? ఏం చేస్తారు? మా అయితే వార్నింగ్ ఇస్తారు. నేను స్కిట్ రాసుకున్న వెంటనే సెట్ మీద నాశనం చేయగలుగుతున్నా. ఇమీడియట్లీ నన్ను తీసేద్దాము వాళ్ళకుందా? ప్రపంచంలో ఈ జబర్దస్తులో ఉన్నంత ఫ్రీడమ్ ఏ షోలో ఉంది సార్? మేరా జబర్దస్త్ మహాన్. నన్నే తీయాలనిపిస్తే నాకన్నా ముందు వరస్ట్ ఒక 6 మంది ఉన్నారు సార్. వెంకీ, అదిరేబి, రత్తారవి. వీళ్ళు తీసుకుంటూ పోతే టోకన్ నెంబర్ నాకాడికి వచ్చేటప్పటికి 6 పుష్కరం పడుతుంది సార్. ఈ మధ్యలో ఎంత సంపాదించుకుంటా సార్? ఇన్ని కార్లు కొంటా సార్? ఎంత జీవితాన్ని అనిపిస్తాను సార్? కామెడీ లేకుండా స్కిట్ చేసే దమ్ము నాలో ఉంది. కామెడీ చేయని స్టిమ్యులేటర్ పక్కన పెట్టే దమ్ము మీ ఇద్దరికి ఉందా? అన్నా, ఆ పనోడు స్కిట్టేనా అన్న? అసలు చెప్పరా సార్, స్కిట్టేనా? తప్పు చేస్తున్నారమ్మా. ఆ పనోడు స్కిట్ లో మైక్ ఊడిపోయిందమ్మా, అందుకని ఆయన స్కిట్ కొట్టలేకపోయాడమ్మా. మీరు ఆపండి. మిమ్మల్ని పెట్టుకుని ఆల్రెడీ తప్పు చేసేసాడు, అర్థమవుతుందా? మీరు తప్పు చేస్తున్నారు, ఆయన గురించి మీకు తెలియదమ్మా. నాకు మొత్తం తెలుసు మూర్తి గారు, నాకు మొత్తం తెలుసు. ఏమి తెలుసు? పిచ్చోడు స్కిట్ అన్న డైలాగ్ అడగలేదు మీరు. అన్నా, పిచ్చోడు స్కిట్ ఎందుకు తప్పింది? ఆ రోజు కూడిపోయిందమ్మా, అందుకనే స్కిట్ పోయిందమ్మా. ఆయన దేవుడమ్మా, ఆయన ఏమి చేయొద్దమ్మా, ఆయన దేవుడమ్మా. మూర్తి గారు, మీరు ఆగండి. చలో వెళ్ళిపో మొత్తం. నువ్వు అనుకున్న వస్తున్నా, మేము వచ్చేసింది మొత్తం. నన్ను టీమ్ లీడర్ గా తీసేశారు మొత్తం. అయ్యా, అయితే నెక్స్ట్ టీమ్ లీడర్ నేనే కదా. 2 కంటెస్టెంట్లు ఉంటే ఇస్తారా? మీరు వచ్చిన పర్లా, మీ మీద ఒక 500 ఎక్కువ ఇస్తాను పేమెంట్. స్కిట్ అయిపోయింది సార్. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయల, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయల. నేను చేస్తే ప్రొఫెషన్ అలాంటిది. కొన్ని 100 డ్రెస్సులు కుడతా ఉంటా, కొన్ని చిన్నవి అవుతుంటాయి, కొన్ని పెద్దవి అవుతుంటాయి. పట్టించుకోకూడదు మనం. ఆర్పీ టైలర్స్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 టైలర్స్. ఎలా చెప్పగలనంటే, మొన్న రోజా గారు నా షాప్ కి వచ్చారు. ఏమయ్యా ఆర్పి, నువ్వేం చేస్తావో తెలియదు, నేను హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను.
రేపు అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ఓపెనింగ్ ఒక మంచి డ్రెస్ కుట్టి పెట్టింది. నేను అద్భుతంగా కుట్టి ఆవిడకి ఇచ్చాను. ఆవిడ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి వెళ్ళిందో లేదో సెక్యూరిటీ గార్డ్ ఆపినాడంట. ఎందుకు నన్ను ఆపినా నిలదీస్తాడు అన్నాడు. హీరోయిన్ యాక్షన్స్ అయిపోయినాయి మేడం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిండేశాడు. రోజు నాగబాబు గారు నా ఆర్పీ టైలర్ షాప్ కి వచ్చినారు. నేను క్లాత్ తీసుకొని వచ్చాను. వరుణ్ బాబుకి నాకు కలిపి మంచి డ్రెస్ కుట్టిమన్నాడు. నేను అద్భుతంగా డే అండ్ నైట్ 24 hours 365 days మేలుకొని మంచి అద్భుతమైన డ్రెస్ వాళ్ళకి ఇచ్చాను. ఈ మధ్యలో ఏమైంది, పార్సిల్ కొంచెం తారు మారిపోయి ఇద్దరిది మారిపోయింది. అద్భుతం ఏంటంటే వరుణ్ బాబు డ్రెస్ నాగబాబు గారు వేసుకుంటే వరుణ్ బాబు గారి కన్నా అందంగా ఉన్నారు. అప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. అందంలోను అభినయంలోను కొడుకుని డామినేట్ చేయడంలో మా గురువు గారు ఒక్కడే అనిపించారు. మన రష్మి గారు నా దగ్గరకు వచ్చారు. ఏమార్పి నా డ్రెస్ కుట్టావు అనింది. మేడం మీ డ్రెస్ కుట్టే తీసుకుని వస్తున్నాను. ర్యాక్ కాడికి వెళ్ళే లోపు ఆ పక్కన కచ్చిపులు పెట్టున్నా ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఏందో ఆవిడకి డ్రెస్ అంటే మహా చెడ్డ సిరాకు. మీరంటే ఊరందరికి సిరాకే. ఏమైందిరా? ఏమైందా? ఈడ బక్కడే రమ్మనండి. ఎక్కడా డాన్స్ చూడలేక చచ్చిపోతాడు. ఏ పాట వేసినా ఒకే డాన్స్ చేస్తావు ఎందుకు నువ్వా? ఏ స్కిట్ చేసినా ఒకేలాగా కాల్ కొడతావు ఎందుకు నువ్వు? పాయింట్. ఒరే నువ్వు డాన్స్ చేస్తుంటే నాకు ఎలా ఉంటదంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఒక మగాడు పురిటి నొప్పులతో బాధపడతాడు చూడు, పెయిన్ తో అలా ఉంటది తెలుసా? దేనికే నువ్వు సూట్ అవునట్టు నేను సూట్ అవును. అది సరే గానీ మా ఆవిడ జాకెట్ కొట్టమంటే ఏంటిది? జాకెట్ లో కిటికీ పెట్టినావా? ఇలా ఆవిడ నా దగ్గరకు వచ్చింది. జాకెట్ లో కిటికీలు వచ్చేలా కొట్టమంది. కుట్టు పెట్టాను. ఏది పెట్టమంటే ఏదైనా పెడతాను. నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఏం మాత్రం అర్థమైంది నువ్వా? అలా ఆవిడ ఆవిడ పక్కన పెట్టా, నేను పక్కన పెట్టే ప్రసక్తే లేదు. తెలుసా ఈ ఫ్యాంట్ కొట్టమని ఇస్తే మా తాతకి దానికి జిప్పు వెనక్కి పెట్టుకుంటాడు. ముసులోడు ఓడి రేపోయి పోయి జిప్పు అని వెనక పెట్టేదా? ఏమంటే వీళ్ళ తాతకు లూజ్ మోషన్స్ అంట, ఫ్రీగా వెళ్తాయని చెప్పి క్రియేటివిటీగా ఆలోచించి బెల్లం టీ తాగి నేనే కుట్టాను. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పే నాకు అనిపించడం లేదా? పడింది. మీ ఎదవ గొడవల వల్ల నాకు తలపాటు వచ్చేస్తుందా? ఇంటికి వెళ్ళి జెండుబా రాసుకుంటాను. ఇంట్లో టీవీ పక్కన ఉంటది మీ ఇంట్లో. నీకు వెళ్ళచ్చు. నేను చెప్పాను అలా ఆవిడ పక్కన పెట్టినా, నేను పక్కన పెట్టే నువ్వు వెళ్ళరా బాబు. గురువు గారు ఏ మాట కాబట్టేనండి, నిజంగా ఆడికి మీరు ఇచ్చిన పంచికి 2 టాబ్లెట్లు వేసుకోవాలి, తలనొప్పి టాబ్లెట్లు. ఓ పని చేయ, ఆడి దగ్గర తలనొప్పి టాబ్లెట్లు లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పైన ఉన్నాయి, పట్టుకెళ్ళి ఇచ్చాడికి. వేసేద్దామండి. నాకు నువ్వు తెచ్చే కష్టాలను చూస్తుంటే ఒక్కసారిగా నవరత్న తేలిం పెట్టుకోవాలనిపిస్తుంది. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉంది, పెట్టుకోవచ్చు కదా. చెప్పు దిగిపోతే ఎవరిని ఆడపిల్లకాయలు సేంద్ర పరిస్థితి టైంలా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఒరే మహేష, చంద్రుల్లో ఉండే కుందేలురా. చంద్రులో ఉండే కుందేలే లేదు, అది తొప్పల్లో తిరిగే తాబేలా ఉన్నది. అవును, ఏ పని మీద వచ్చినావు నువ్వా? పండగ వస్తుంది కదా, కొత్త బట్టలు కుట్టించుకుందామని. మిరకాయ తిరా మాకు. ఆ టేప్ తీసుకో, కొలతలు తీసుకుందాం. పోయినసారి వచ్చినప్పుడు టేబుల్ లేకుండా కొలతలు తీసుకున్నాడు కదా. అంటే ఆ రోజు టేపు లేదని నేనే జానబెత్తలతో కొలిసేసానండి. సరే కదా, ఆ బుక్ తీసుకో, మెజర్మెంట్స్ తీసుకుందాం. బుక్ ఏంటి? కొలతలు తీసుకునేటప్పుడు ఇద్దరే ఉండాలన్నాడు కదా, మూడోడు ఎందుకు? అంటే ముగ్గురుంటే ఒకే హెత్తన నేనే బయట పోమన్నాను బయట వాళ్ళందరినీ. ఫ్యాన్ పని చేయట్లేదని. నాకు డిమ్ముగా ఉంది, కొంచెం లైట్స్ ఆన్ చేయి, కొలతలు తీసుకోవాలా? అదేంటి? కొలతలు తీసుకునేటప్పుడు లైట్లు ఆర్పేస్తాడు కదా. అదంటే లైటింగ్ లో నేను కొల్లి సరిగ్గా కనపడక నాకు దిమ్ము కొట్టేస్తానని చెప్పి నేనే చీకట్లో తీసుకున్నానండి కొలతలు. రామే 36, 24, 36 అండి. నీకేం తెలుసురా? అంటే నాకు మెమరీ చిప్ ఎక్కువ ఉంటది కదా, లాస్ట్ టైం కొలిసినప్పుడు నాకు గుర్తుండిపోయిందండి. అంటే మన మెంబర్షిప్ లో లేదు, డైలీ వచ్చే మెంబర్షిప్ లో ఉంది. రిలేషన్షిప్ పగిలిపోతుందవా? నీ దొరికినాయి కానీ బిజినెస్ మీకు బయలుదేరు. అదేంటి అప్పుడే వెళ్ళిపోమంటారేంటి? కొలతలు తీసుకున్న పావుగంట తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుంటాడు కదా. రోజుకు 4 సార్లు కొలతలు తీసుకుంటాడు. ఓ రోజు అయితే పూట మొత్తం వచ్చేసాడు.
నువ్వు ఇక బయలుదేరినా పో ఇక్కడి నుంచే. అదేంటి ఒట్టి చేతులతో పంపిస్తాను? ఎప్పుడైనా 150 చేతులు పెట్టి పంపిస్తాడు కదా. గంట సావు. నేను తర్వాత మాట్లాడుతాను వెళ్ళి. అదే దారి కొరిసి డబ్బులు ఏమంటే పిల్లకెత్తాను. లక్ష్మి ఇట్రా. ఇప్పుడు ఆ రాజావారి ఇది ఉంది కదా, అక్కడ సుబ్బమ్మ కూతురు శ్రావణి ఉంది కదా, పోయినసారి గుడ్డ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, చక్కని జాకెట్ కుట్టమనింది. నేను కుట్టే అయినా అయినా ఈ మధ్య కాలంలో ఈ పక్కకు రావడంలా ఆ ఎమ్ముని ఒకసారి చెప్తావు జాకెట్ కుట్టే అయినా నేను. చిచి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఏమైందా? అది పెళ్లి కాకముందే తల్లి అయింది. ఇంకొకసారి చెప్పు దిగిపోతే ఎవరో ఒక జంట వస్తుంది. ఎప్పుడు పరిస్థితి రా ఏం చేయగలరు అప్పుడు? డార్లింగ్ రేపు లవర్స్ డే కి నీకు మంచి డ్రెస్ కుట్టిస్తాను, ఓకేనా? థ్యాంక్స్ బంగారం. ఒక నిమిషం ఉండండి, గ్రీన్ టీ దాకొస్తా. డ్రెస్ కుట్టాలయ్యా. కొలతలు తీసుకున్నారా? అదేంటండి లోపలికి వెళ్ళి కొలతలు తీసుకోమంటున్నాడు, ఇక్కడ తీసుకోవచ్చు కదా. అవును ఇక్కడ తీసుకోవచ్చు కదా. అమీర్పేట సెంటర్ లో తీసుకుందాం వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఇక్కడే తీసుకో. ఎక్కడ కూడా నాగబాబు రోజు గారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తీస్తే పోగొద్దు. లోపలికి రా చెప్తాను. తొందరగా వస్తావా? ఇటుకలో వస్తాను. గురుగారు ఏంది ఇది బస్ కోసం ఎదురు చూస్తున్నావు? ఏంది నువ్వు? నా లవర్ కోసం. నువ్వు బోసా లవర్ కోసం ఎందుకా? నా లవర్ ని డ్రెస్ కుట్టుదని తీసుకొస్తే మీ వాడు కొలతలు ఉన్నాయి అని చెప్పి తీసుకెళ్ళండి. అరగంట అయింది, ఇప్పటి వరకు రావట్లేదు. ఏదేమైనా సరే మీ వాడు మంచి పనోడు అండి. మా లవర్ వస్తుందా? అటు చూడు. వస్తుందండి. నేను ఒక టైలర్ అన్న విషయం పక్కన పెట్టేసారా, ఫ్రీగా ఉన్నాతో ఓకేనా? నువ్వు అప్పుడప్పుడు కదరా ఎప్పుడు వస్తూ ఉండేది, నీ షాపే అనుకో. చూసుకోబల్లా వాడు మాటి మాటి తీసుకెళ్తా ఉంటావు లోపలికే. పొద్దుతే పాటు డక్కర్రా. ఇంకొకసారి నీ సంగతి చేస్తా ఎక్కువగా మాట్లాడావంటే. ఏమండి ఏమ్మా? ఉప్మా చేసి లోపల పెట్టాను, వెళ్ళి తినండి. నేను పోయి తింటాలి. ఏమయ్యా మహేష్, డ్రెస్ కుట్టమని చెప్పాను, కుట్టావా? కావలేదండి. ఇంకా అవ్వకపోవడం ఏంటి? కొలత 2-3 సార్లు ఇచ్చానుగా. కొలతలు ఇచ్చావా? ఎన్నిసార్లు ఇచ్చావు? 2-3 సార్లు ఇచ్చా. ఇంకో 4 సార్లు చేసింది శుద్ధంగా కుట్టేవాడు. ఇస్తా అన్న పని అది ఖాళీగా లేనన్నాడు. ఇటపో సరదా కట్టపో.